ప్రేక్షకులందరికీ నమస్తే. మన దేశంలో ప్రజాస్వామ్యం ఉంది. మీరేందండి మళ్ళీ కొత్తగా చెప్తున్నారు అనుకోగలరు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది. అది ఎంతవరకు ఉంటుందంటే హిందూ మెజారిటీగా ఉన్నంత వరకే ఉంటుంది. ఆ తర్వాత ఉంటుందో లేదో మనకు తెలీదు. సో అందుకే నాలాంటి వాళ్ళు ఎప్పుడు ఏం కోరుకుంటారంటే హిందువులు మెజారిటీగా ఉండాలి, హిందువుల పాపులేషన్ ఎక్కువ ఉండాలి, డెమోగ్రఫిక్ చేంజ్లు జరగొద్దు. సో సరే, ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, హిందువులు మెజారిటీగా ఉన్నంత వరకే ప్రజాస్వామ్యం ఉంటుంది అని. మరి హిందువులు కాకుండా వేరే వాళ్ళు అధికారంలోకి వస్తే ఏమవుతుంది? సో ఫస్ట్ మనం క్రిస్టియానిటీ తీసుకుందాం. క్రిస్టియానిటీ ఎక్కడెక్కడైతే పెరిగిందో, లేకుంటే ఈ క్రిస్టియన్ దుర్మార్గులు టెర్రరిస్టులు ఏ దేశాలనైతే ఆక్రమించారో అక్కడున్న నేటివ్స్ చాలా మందిని చంపేశారు, తర్వాత కన్వర్ట్ చేసేశారు. కన్వర్ట్ కాని వాళ్ళకి ఇన్క్విజిషన్ వల్ల మిగతా పద్ధతుల ద్వారా మత మార్పిడి చేశారు. ప్రత్యక్షమైన ఉదాహరణ గోవాలో జరిగింది, గోవా ఇన్క్విజిషన్. అలాగే యూరోపు, అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఈ దేశాలన్నీ కూడా బలవంతంగా మార్చారు, అది మనకు తెలుసు. ఇక నెక్స్ట్ మనం ఇస్లాంకి వద్దాం. ఇస్లాం ఎక్కడెక్కడైతే వెళ్ళిందో చంపుకుంటూ పోయారు, మతం మార్చుకుంటూ పోయారు. కొన్ని దేశాలలో ఎట్లంటే తన పాపులేషన్ ని పెంచుకొని ఆక్రమించుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు చేస్తున్నది అది. ఎక్కువ మంది పిల్లల్ని కనడం, లేదంటే మత మార్పిడి చేయడం, కన్వర్షన్లు చేయడం, ఇలాంటి రకరకాల పద్ధతుల ద్వారా వీళ్ళు తమ సంఖ్యని పెంచుకుంటున్నారు. ఆల్రెడీ అనేక రాష్ట్రాలలో మత మార్పిడులు జరిగినాయి, హిందూ మైనారిటీ అయిపోయారు. ఇక మిగిలిన ఇంకో నాస్తిక మతం ఏదైతే ఉందో అది కమ్యూనిజం. కమ్యూనిజం ఏ దేశానికి వెళ్ళిందో అక్కడ మారణహోమం ఉంది. సో ఇజ్రాయెల్, మన రష్యా కానీ, చైనా కానీ, లేకుంటే అటు కంబోడియా, ఇతర దేశాలు ఎక్కడ చూసినా కూడా ఎక్కడెక్కడైతే ఈ కమ్యూనిజం వెళ్ళిందో మారణహోమం చేశారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, చైనాలో రష్యాలో ఒక 12 కోట్ల మందిని చంపారు వీళ్ళు, కాంబోడియాలో. ఇక మిగతా ఏవైతే యూరోప్ దేశాలు ఉన్నాయో అక్కడ కూడా ఈ కమ్యూనిజం వెళ్ళినప్పుడు చాలా మందిని చంపారండి. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను, మన భారతదేశానికి ఏం ప్రమాదం ఉంది ఇప్పుడు? మన భారతదేశంలో హిందూ మెజారిటీగా ఉంది కదా అంటే మెజారిటీ మాత్రమే ఉంటే సరిపోదండి. ప్రతి ఒక్కరూ తమ గరళాన్ని విప్పి మాట్లాడాలి, ప్రశ్నించాలి. ఇప్పుడు లేటెస్ట్ గా ఏం జరుగుతుంది అంటే, కాంగ్రెస్ ఒకప్పుడు బ్రిటిష్ కాంగ్రెస్, అది కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు బ్రిటిష్ కల్పించిన, బ్రిటిష్ తయారు చేసిన ఒక పార్టీ. వాళ్ళనే వాళ్ళ కాళ్ళొత్తుతూ వాళ్ళకు గులాంగిరి చేస్తూ బ్రిటిష్ వాడిచ్చిన అధికారాన్ని కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారు. తీసుకోవడం కూడా ఏం చేశారంటే, కాంగ్రెస్ లో ఎవరైతే దేశభక్తులు ఉన్నారో వాళ్ళని పక్కకు జరిపేసి ఈ నెహ్రూ గాంధీ ఫ్యామిలీలు ఆక్యుపై చేసుకున్నారు, కబ్జా చేసుకున్నారు. సో ఇన్ని రోజులు వాళ్ళు చెప్పిందంతా నడిచిందండి. ఇప్పుడు ఏం జరుగుతుంది? బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి భారతీయతా భావం అంటే నేషనలిజాన్ని ఇంపార్టెన్స్ ఇస్తుంది. అప్పటి నుంచి ఇలా బాధ అవుతుంది. సో క్రమేణా మీరు చూస్తే ప్రేక్షకులు, కాంగ్రెస్ పార్టీ కూడా ఎంఎంసి అంటే ముస్లిం మావోయిస్ట్ పార్టీ అయిపోతుంది, కాంగ్రెస్ అయిపోయింది. సో అలా అవుతే మరి ఏం ప్రాబ్లం ఏంటంటే భారతదేశం కూడా సేఫ్గా ఉండదు. ఎందుకంటే ఈ 3 మతాలు ఎప్పుడు కూడా ప్రపంచానికి మంచి చేసినవి కాదు, సర్వనాశనం చేసినవి. సో ఈ పార్టీలు ఎప్పుడు కూడా అధికారంలోకి రావద్దు, నా పర్సనల్ ఒపీనియన్. కాంగ్రెస్, ఎస్పీ, టిఎంసి, ద్రవిడ, ఈ పార్టీలు ఏవి కూడా అధికారంలోకి రాకూడదు. ఎప్పుడైనా సెక్యులర్ అంటూ ఏం లేదండి, అందరినీ సమానంగా చూసే పార్టీలు అధికారంలోకి వస్తే మంచిది. నాకు తెలిసి బీజేపీ గుడ్డిలో మెల్ల కొంచెం బెటర్. సో ఇప్పుడు లేటెస్ట్ గా పార్లమెంట్ సెషన్ జరుగుతున్నప్పుడు ఏం జరిగింది అంటే, వీళ్ళు 3వ సారి కూడా అధికారంలో రాకపోయేసరికి వీళ్ళ ప్లాన్ అంతా ఏముందంటే ఏదో రకంగా అధికారాన్ని చేజిక్కించుకోవాలి. అంటే వీళ్ళు ఎప్పుడో ఎగ్జాంపుల్ ఏమిస్తారు, జెన్జీ ఎగ్జాంపుల్ ఇస్తారు. అంటే శ్రీలంకలో
లేకుంటే బంగ్లాదేశ్లో నేపాల్లో ఏం జరిగిందో అలా ఇండియాలో జరగాలి. అంటే ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టాలి. అంటే ఏ ప్రభుత్వాన్ని? బీజేపీ ప్రభుత్వాన్ని. బీజేపీ ప్రభుత్వాన్ని ఎందుకు పడగొట్టాలి? ఎందుకంటే వీళ్ళు న్యాయంగా అధికారంలోకి రాలేరు కాబట్టి తప్పదిగా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? మొత్తానికి ఏం జరుగుతుంది అంటే ఎలాగైతే అలా కాంగ్రెస్ లేకుంటే ఇతర పార్టీలు కలిసి బీజేపీని అధికారంలోకి దించాలి. సో మొన్న ఏదైతే రాజ్యసభలో ముఖ్యంగా లోకసభలో జరిగిందో కొందరు ఫిమేల్ ఎంపీలు ఏం చేశారంటే కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడైతే మోదీ గారు కూర్చుంటారో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నారన్నమాట. అక్కడికి వెళ్ళిపోయారు. మరి అక్కడికి వెళ్ళి నిలబడి మోదీ గారి మీద ఏమైనా దాడి చేయాలని చూసిండ్రా అంటే వీళ్ళు చేసినా చేస్తారండి. సో దాన్ని ఎత్తి చూపెట్టినందుకు స్పీకర్ మీద కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు. మళ్ళీ మీరు ఇంకోటి గమనించండి, తమిళనాడులో ఒక జడ్జి ఒక జడ్జిమెంట్ ఇచ్చినందుకు ఆయన మీద కూడా ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టారు. అంటే వీళ్ళు రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొనే దాడి చేస్తున్నారు. గమనిస్తున్నారా ప్రేక్షకులు? రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొనే దాడి చేస్తున్నారు. నవ్వు ఇమాజిన్ చేయండి, వీళ్ళు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు? ఏ న్యాయం రూల్ ఉండదండి, తీసి పక్కన పడేస్తారు. కాన్స్టిట్యూషన్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే మోస్ట్లీ వీళ్ళు పట్టుకొని తిరిగే కాన్స్టిట్యూషన్ ఎంటీ పేజీలే, లోపటంతా ఖాళీ, ఏం లేదు, మీద కవర్ మాత్రమే ఉంది. ఆ కవర్ మీద ఏమన్నా రాసుకోవచ్చు, ఇస్లామిక్ రాజ్యం అని రాసుకోవచ్చు, లేకుంటే కమ్యూనిస్ట్ రాజ్యం అని రాసుకోవచ్చు, ఏమన్నా రాసుకోవచ్చు, జనాల మారణహోమం చేయొచ్చు. సో నేను ఏం కోరుకుంటాను ఆ పరమాత్మని అంటే ఇలాంటి పార్టీలు ఎప్పుడూ అధికారంలోకి రాకూడదు. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి పార్టీలు మన భారతదేశానికి అవసరం లేదు. ఇవి నాశనం అయిపోవాలి, ఈ పార్టీలు నాశనం అయిపోవాలి. అంటే మొన్న ఎవరో తమిళనాడులో మీటింగ్ పెట్టారు కదండి, ఇరాడికేషన్ ఆఫ్ సనాతన ధర్మాన్ని. సో అట్లాగే ఇరాడికేషన్ ఆఫ్ కాంగ్రెస్, ఇరాడికేషన్ ఆఫ్ టిఎంసి, ఇలా మరి చెప్పుకోవచ్చేమో. నేను చేయాలని అనట్లేదు, అలా జరిగితే బాగుండు అనిపిస్తుంది. సో అంటే అబద్ధాల ప్రచారం, అబద్ధాలు అబద్ధాలు, ఎన్ని అబద్ధాలంటే ఈ అబద్ధాలు విని విని నాకైతే చాలా దరిద్రంగా అనిపిస్తుందండి. సో ప్రేక్షకులు, ఈ కాంగ్రెస్ పార్టీల గురించి, ఇతర పార్టీల గురించి ఏవైతే దేశానికి కూడా వ్యతిరేకంగా వెళ్తున్నాయో వాటి గురించి మీరే చెప్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.